సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి మాట్లాడేశారు. ఇప్పుడు కూడా వాళ్ళే మాట్లాడుతున్నారు. అది ఫైనల్ గా ఏమవుతుంది అక్కడ? జగన్ ఏదో వచ్చి ప్రెస్ మీట్ లో రోజు మళ్ళీ ఓ పీపీటీ పెట్టి కథ చెప్తాడు. కనీసం వాళ్ళ కార్యకర్తలు కూడా పూర్తిగా చూడరు. సమస్య ఎక్కడ అంటే డీల్ చేసే విధానంలో ఫెయిల్ అవుతున్నారు అంతే. ప్రభుత్వం దీని మీద అంటే స్పందించే అవకాశం ఉంటుందా? పెట్రోల్ ధరల మీద ఇంతకుముందు కరెంట్ ఛార్జీల విషయంలోనే ఇలాగే జరిగింది. మేము పెంచమన్నారు, పెంచింది మా వల్ల కాదు, జగన్ వల్ల పెంచాల్సి వచ్చిందని మొన్న చెప్పుకొచ్చారు. ఇప్పుడు పెట్రోల్ విషయంలో కూడా వాళ్ళ హామీలో మేనిఫెస్టోలో ఉంది పెట్రోల్ ధరలు నియంత్రిస్తామని, కానీ పెరిగిపోయింది పెట్రోల్ ధరలు. దీని మీద ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ లేదా, స్పందించదా? ఎవడు పట్టించుకుంటున్నాడని ఇప్పటిదాకా నేను చెప్పినట్టు దేశంలోనే హైయెస్ట్ ఉందని తెలుసు. అదేమంటే జగన్ గారు వేసాడని వీళ్ళు, బాబు గారు వేసాడని వాళ్ళు, ఆ గాడులోనే ఉంటాయి అవన్నీ. అంత కావాలంటే వెళ్ళి మోడీ గారిని అడుక్కొని పోండి, ఈ టైపే ఉంటుంది. అదొక మనదంతా కూడా అసాల్టింగ్ స్ట్రైట్ ఆఫ్ లైఫ్ అనమాట. ఎదురుదాడి చేయటం. ఈ ఎదురుదాడి చేసే వాళ్ళకి పెట్రోల్ డీజిల్ యొక్క విలువ కానీ ఆ భారం కానీ వాళ్ళకి భరించేది ఉండదు. అంటే వాళ్ళకేం తక్కువకి ఇస్తారని కాదు, వాళ్ళకి ఆఫ్టర్ ఆల్ ఇది జుజుబీ. కాబట్టి ధైర్యంగా తప్పేం లేదని ప్రభుత్వానికి చెప్తారు. ప్రభుత్వం ఫీడ్బ్యాక్ ఆలోచించుకోవాలి కదా. ఇప్పటికీ బస్సులో సమస్య అయిపోతుంది లేడీస్కి సీట్ల వలన. ఇప్పుడు కొత్తగా ఈ సమస్య